హలో, డైట్ చేస్తున్నప్పుడు నా డైలీ మార్నింగ్ ఎలా స్టార్ట్ అవుతుందో ఈ వీడియోలో చూసేయండి. మార్నింగ్ 5:30 to 6 మధ్యలో నా డే స్టార్ట్ అవుతుంది. లేవగానే ఒక 5 నిమిషాలు ఎదురుగా కనపడే పచ్చదనంలో పక్షుల కిలకిల రావాల మధ్యలో నెమళ్ల పలకరింపుని ఆస్వాదించి ఇక వంటగది డ్యూటీలోకి దిగడమే. సో నా డైట్ లో ఫస్ట్ ఇంక్లూజన్ ఎవ్రీ మార్నింగ్ ఇన్ఫ్యూజ్డ్ ఆర్ సోక్డ్ వాటర్ తాగడం. యాక్చువల్లీ అయితే వెజిటబుల్స్ అన్ని ఓవర్ నైట్ సోక్ చేసుకుని మార్నింగ్ ఆ వాటర్ తాగితే ఇంకా మంచిది అంటారు. బట్ నాకు ఆ పని గుర్తుండట్లేదు. అందుకనే పొద్దున్నే లేచి హాఫ్ స్పూన్ చియా సీడ్స్ 1 గ్లాస్ వాటర్ లో హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పాటు నానబెట్టుకుంటాను. అవి నానేలోపు పిల్లలిద్దరి కోసం రాగి జావ కుక్ చేసి వాళ్ళకి లంచ్ బాక్సుల కోసం రైస్ కూడా కుక్కర్లో పెట్టేస్తాను. ఆ జావ కాస్త చల్లారేలోపు అభిబాబుని నిద్రలేపి తీసుకొచ్చి బ్రష్ చేసి మళ్ళీ ఎత్తుకుని తీసుకొచ్చి నా దగ్గరే కిచెన్ గట్టు మీద కూర్చోబెట్టి కాసేపు కడ్లింగ్ టైం అయిన తర్వాత వాటర్ తాగించి ఆ తర్వాత జావ తినిపిస్తాను. రాగి జావ ఎలా చేస్తారో చెప్పడం చాలా మంది అడిగారు. బట్ అది చాలా సింపుల్. మొలకెత్తిన రాగుల్ని కాస్త ఎండలో ఆరబెట్టి మళ్ళీ తర్వాత కొంచెం డ్రై రోస్ట్ చేసుకుని పొడి చేసుకోవడమే. స్ప్రౌటెడ్ రాగి పౌడర్ ఆన్లైన్ లో కూడా ఈజీగా దొరుకుతుంది. అది నేను వాళ్ళిద్దరికి పెరుగు కలిపి పెడతాను. కొంతమంది పాలతో కూడా ఇష్టపడతారు. బట్ మా పిల్లలకి పెరుగు ఇష్టం కాబట్టి అదే కంటిన్యూ చేస్తాను. మా అభికి స్కూల్లో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో అప్పటిదాకా టమీ ఎంటీగా లేకుండా జావ తినిపించి పంపిస్తాను. అలా తను రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అరౌండ్ 7:30 ఆ టైంకి ఇందాక సోక్ చేసుకున్న చియా సీడ్స్ వాటర్ తాగేస్తాను. రోజుకి 1 స్పూన్ తింటే చాలా మంచిది. కాకపోతే అవి ఖచ్చితంగా సోక్ చేసుకునే తాగాలి. రాగా అస్సలు తినకూడదు, చాలా డేంజరస్. అవి నీటిలో నానినప్పుడు అవి వాటర్ అంతా పీల్ చేసుకుని 3 times ఎక్స్పాండ్ అవుతాయి అనమాట. అదే రాగా తిన్నప్పుడు మన గొంతులోనో కడుపులోనో ఉబ్బిపోయినాయి అనుకోండి, చాలా ప్రమాదం. సో అవి ఖచ్చితంగా సోక్ చేసుకునే తాగాలి. ఇక నా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ పనిలో పడాలి. ఆఫీస్కి కూడా టైం అయిపోతుంది. సో వాటి సంగతి నెక్స్ట్ వీడియోలో చెప్తాను.